శ్రీమాత్రే నమః. ఏదైనా అన్నామనుకోండి, వెంటనే ఎందుకండి మనం మామూలుగా ఉంటే బాగుంటుంది కదా, మనం నోరు మూసుకుని కూర్చుంటే బాగుంటుంది కదా, నెగిటివిటీని ఎందుకు స్ప్రెడ్ చేయటము అని మాట్లాడతారు. ఎవరు ఏమన్నా సరే తలదించుకుని ఉన్నాం కాబట్టే ఇన్నేళ్లుగా మనల్ని అణిచివేస్తూ వచ్చారు. అలా అని కత్తులెట్టుకుని దెబ్బలాడమని ఎవరూ చెప్పలేదు. కానీ వాళ్ళు మాట్లాడిన దానికి మనం కూడా సమాధానం చెప్పాలి. సమాధానం చెప్తేనే ఇలాంటి మాటలు ఎప్పుడో ఒకసారి ఆగుతాయి. మొన్న పశ్చిమ బెంగాల్లో ఏం జరిగింది, 3 సాధువులని పాపం కొట్టేశారు కదా. అందులో ఒక సాధువునైతే నగ్నంగా చేసి మరీ కొట్టారు. అలా ఎందుకు కొట్టారు అంటే వాళ్ళు కిడ్నాపర్లు అని చెప్పి మాకు అనుమానం వచ్చింది అని చెప్పారు. అప్పుడే ఒక సాధువు కూడా వీడియోలో మాట్లాడారనమాట. ఏం కాదు, శ్రీరామనవమి ఉత్సవాలైనా ఇలా మన పండగలు ఏం జరిగినా సరే ఈ అధికారిని మమ్మల్ని ఇలా బాధిస్తూనే ఉంటుంది అని చెప్పారు. అలాగే సర్వమత సమ్మేళనం అని ఒక ర్యాలీని నిర్వహిస్తూ అందులో ఆవిడ మాట్లాడిన మాటలు ఏంటి అంటే, మేమేమీ కాఫీర్లం కాదు, మేమేం భయపడం అంటూ మనల్ని కాఫీర్లుగా సంబోధించి మాట్లాడారనమాట. బరాక్పూర్ లోక్సభ నియోజకవర్గంలో ఈ మమతా బెనర్జీకి జై శ్రీరామ్ నినాదాలతో స్వాగతం పలికిన ఒక పోలీస్ ఆఫీసర్ని 10 రోజుల తర్వాత ఇంకొక దానికి మార్చేశారంట. అంటే ఇంకొక స్టేషన్కి మార్చేశారు. ఆవిడకి ఎప్పుడు శ్రీరామ జయరామ అని అంటే నచ్చదు. అలాగే ఇంకొక చోట ఇలా శ్రీరామ శ్రీరామ అని అంటుంటే ఆవిడేమో తన కారుని అక్కడ ఆపి బయటకు వచ్చి ఇలా ఎవరైతే శ్రీరామ శ్రీరామ అంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా ఘాటుగా మాట్లాడిందంట. తన మీదకి అలా వస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు అడిగారట, ఏంటి మమ్మల్ని అరెస్ట్ చేయమని ఆదేశిస్తున్నారా అంటే, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారని చెప్పారట. ఆవిడకి ఎంతసేపు బంగ్లాదేశ్ చొరబాటుదారులు, హంతకులు మరియు ఈ రేపిస్టులపై ఎప్పుడూ కోపం రాదు. కానీ జై శ్రీరామ్ అని చెప్పి ఎవరైనా అంటే ఆ యువకుల మీద మాత్రం చాలా కోపం వచ్చేస్తుంది. అసలు బెంగాల్లో జై శ్రీరామ్ అని నినాదాలు చేయటమే నేరమా అనిపించేంతగా ఈవిడ మాట్లాడుతూ ఉంటారట. సరే, ఇది పక్కన పెడితే మన పొరుగు రాష్ట్రంలో జరిగే సంఘటనలు. ఒకటేమో పొరుగు రాష్ట్రంలో మంత్రి ఏం చేశారు, మీరు అస్సలు రామమందిరం గురించి సంబంధించిన వీడియోలు పెట్టుకోకూడదు, గుళ్ళల్లో దీనికి సంబంధించి ఎటువంటి ప్రచారాలు చేయకూడదని ఒక మంత్రి ఒక రాష్ట్రంలో చెప్తే, కర్ణాటకలో చిక్కమగళూరులో ఒక స్కూలు వాళ్ళు ఆ యాజమాన్యం ఏం చెప్పిందంట, ఈ రోజు కనుక ఎవరైనా స్కూల్ మానేస్తే 1000 రూపాయలు జరిమానా కట్టాలి అని చెప్పారట. మరి అలా కట్టాలి అంటే పాపం పిల్లలు భయపడతారు కదా. ఈ విషయం ఆ నోట ఈ నోట మన హిందూ ధర్మ పరిరక్షకులకు తెలిసింది. వాళ్ళ స్కూల్కి వెళ్ళారు. వెళ్ళి అడిగితే, అబ్బెబ్బే మేము అసలు ఇలా అనలేదు, ఇదంతా పుకారని చెప్పి బూకాయించేశారు. ఇలా ప్రతి చోట ఏదో విధంగా విషాన్ని కక్కుతూనే ఉన్నారు. వాళ్ళ కడుపు మంట, కళ్ళు మంట ఏదో విధంగా తీర్చుకోవటానికి వాళ్ళు ప్రయత్నాలు ప్రారంభిస్తూనే ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తైతే, మనం రామమందిర సంబరాలన్నీ జరుపుకుంటున్నాం కదా, కోట్ల మంది ప్రజలు అయోధ్య రామమందిరం గురించి ఆనందంగా ఉన్నాం కదా, సోషల్ మాధ్యమంలో కూడా ఈ పోస్టులన్నీ పెట్టుకుంటున్నాం కదా. అందుకని చెప్పి మన పొరుగు దేశం, ఆ పొరుగు దేశానికి మన భారతదేశానికి సంబంధాలు అంత ఎక్కువగా ఉండవులేండి. ఎందుకంటే ఆ దేశం బాధల్లో ఉన్నప్పుడు, ఆకలికి అలమటించిపోతున్నప్పుడు మనం గోధుమలు పంపించినా సరే ఎప్పుడూ మన మీద దెబ్బలాడడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది, ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా అయోధ్య విషయంలో కూడా అదే జరిగింది. భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో అందరూ రామమందిరం గురించి చెప్పుకుంటూ ఉంటారు కదా. అలా చెప్పుకుంటే అంత సంతోషంగా ఉన్న మనల్ని చూసి కడుపు మండిపోయిందనమాట. ఆ కడుపు మంట ఎలా తీర్చుకుంది అంటే, తన బుద్ధిని ఒక ప్రకటన ద్వారా సోషల్ మాధ్యమంలో పెట్టిందనమాట. ఏమని పెట్టింది, అయోధ్య నగరంలో ఇప్పుడు నిర్మించిన రామమందిరం బాబ్రీ మసీదును కూల్చివేసిన స్థానంలో నిర్మించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అని చెప్పి ఒక ప్రకటనని విడుదల చేసింది. మన మందిరాన్ని మనం నిర్మించుకోవటం కోసం వాళ్ళు ఖండించడం ఏంటో నాకైతే అర్థం కాలేదు. అంతేకాకుండా బాబ్రీ మసీదు స్థానంలో ఉన్న రామమందిరం రాబోయే రోజుల్లో చెరగని మచ్చలా మిగులుతుంది అని చెప్పి మాట్లాడింది. ఎంత దమ్ముంటే అసలు అలా మాట్లాడుతుంది ఒకసారి చూడండి. ఎంత అసహ్యకరమైన మాట అది. మన రామమందిరం గురించి అలాంటి మాటలు మాట్లాడతారా? ఎన్ని దశాబ్దాలుగా మనం ఎదురు చూస్తుంటే ఈరోజు ఆ కళ నిజమైంది. అదొక్కటే మాత్రమే మాట్లాడారు అనుకుంటున్నారా? వారణాసిలోను మధురలో కూడా ఈ మసీదులు అవి పెరిగిపోతున్నాయి అని చెప్పి తన కుళ్ళుని బయట పెట్టుకుని మనల్ని ఒక విధంగా బెదిరిస్తూ మాట్లాడిందేమో అని అనిపించిందనమాట. అలాగే భారత్లో నెలకొన్న ఈ రామమందిరం అంటూ రామమందిరం గురించి చాలా దరిద్రంగా మాట్లాడిందనమాట. అలా వ్యతిరేకంగా ప్రకటనలు జారీ చేసింది.
ఇలా ప్రతి దానికి మన మీద పరాయి వాళ్ళు ఏదో విధంగా దాడి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మాటల ద్వారా చేస్తున్నారు, రేపు అది చేతల వరకు వెళ్తుంది. ఇలాంటివి అంటున్నప్పుడు మనం కూడా ప్రశ్నించాలి కదా. కనీసం ఎక్కడికో వెళ్ళి మనం సామాజిక మాధ్యమం ద్వారా మన వ్యతిరేకతను చూపించకపోయినా మన ఇంటి పక్కల చుట్టుపక్కల మనకి ఇలాంటి వాళ్ళు తగులుతూనే ఉంటారు. వాళ్ళకి చాచిపెట్టి కొట్టినట్టు సమాధానం చెప్పాలి. మనం వాళ్ళతో దెబ్బలాడక్కర్లేదు కత్తులు కటార్లు పెట్టుకుని, కానీ మన మాటనే కత్తిగా ఉపయోగించి మనం వాళ్ళకి సమాధానం చెప్పే తీరాలి. చెప్పకుండా నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం దేనికండి అని చెప్పి ఇంట్లో తలుపులేసుకుని కూర్చున్నాము అని అనుకోండి, ఆ ఇంట్లో ఉండటానికి కూడా రేపొద్దున్న మనకి అవకాశం ఉండకుండా మొత్తం ఆక్రమించేస్తారు. ఆ ప్రమాదం రాకుండా ఉండాలి అంటే మనం మన ధర్మాన్ని ఎవరు రక్షిస్తున్నారు, మన ధర్మాన్ని ఎవరు రక్షిస్తున్నారో వాళ్ళ మార్గంలో వెళ్ళటానికి ప్రయత్నించాలి తప్ప వేరే వాళ్ళ గురించి ఎప్పటికీ మనం ఆలోచించకూడదు. ఇంకొకళ్ళు మన ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు మనం కూడా ఆపే ఒక్క మాటైనా సరే మాట్లాడగల శక్తి ఇవ్వమని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థించాలి. దీంతో పాటుగా నిత్యం రామ జయమంత్రాన్ని అలా జపిస్తూ రామకోటి రాస్తూ ఉన్నాము అని అనుకోండి, ఖచ్చితంగా రాముడి అనుగ్రహం మన మీద ఉంటుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.